మా తండ్రి, మేమందరం ఇక్కడికి నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాను. ఆయన వచ్చిన మేము ఈ మాటలను విని విడిచిపెట్టే వారంగా కాకుండా మాటల ప్రకారం మా జీవితాన్ని సరిచేసుకొని ఆ నిత్య నరకానికి చేరకుండాను ఉన్న మహాలోకానికి చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని, మా బిడ్డలను కూడా నీ జ్ఞానంలో పెంచుకోవడానికి మాకు మంచి జ్ఞానాన్ని వివేకాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అండి అందరికీ వందనాలండి. మనం నిన్న యేసుక్రీస్తు వారి శిలువలో రక్షణ పొందిన ఒక శతాధిపతి గురించి తెలుసుకున్నామండి. కొత్తగా తెలుసుకున్నాం, అవును కదండి? నేనైతే ఫస్ట్ సరే విన్నాను. శిలువలో రక్షణ పొందిన అతను వ్యక్తి దొంగ. యేసుక్రీస్తు వారితో పాటు పరదైసుకు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని యేసుక్రీస్తు వారు ఆ దొంగతో చెప్పడం మనకు తెలిసిన విషయం. అది కానీ ఆయనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా అన్యుడు రక్షణ యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడే అని చెప్పి నమ్మి రక్షణ పొందినట్టుగా మనం చూసామండి. ఆయన గురించి తెలుసుకుందాం. శతాధిపతులు అంటే మనకి బైబిల్లో చాలా మంది ఉన్నారు శతాధిపతులు. అందులో మనకి చాలా ఎక్కువగా తెలిసిన వ్యక్తి ఒక శతాధిపతి ఉన్నాడు. మనకు కొర్నేలి, మనకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి, అన్యుడు, చాలా భక్తిపరుడు. తన ఇంటి వారందరితో కలిసి భయభక్తులు కలిగి దేవునికి ప్రార్థనలు చేస్తూ బహుధర్మ కార్యములను జరిగించువాడు కొర్నేలి. ఆ కొర్నేలి ధర్మ కార్యములు దేవుని సన్నిధికి చేరడం వలన దేవుడు అతన్ని ఇంకా ఎక్కువగా దేవుని యొక్క జ్ఞానంలో పెంచాలని అతని దగ్గరికి పేతురు గారిని పంపించడానికి, పేతురు గారు నీ దగ్గరకు వచ్చి నీకు వాక్యం చెప్తారు, అతను పలానా చోట ఉన్నాడు, అతన్ని పిలిపించుకొని నువ్వు దేవుని యొక్క మాటలు మరి ఎక్కువగా నేర్చుకొని దేవుడు ఆ కొర్నేలికి చెప్పడం అనేది జరుగుతుందండి. అయితే మొట్టమొదటిగా అన్యులకు సువార్త ప్రకటించిన వ్యక్తి పేతురు గారు. అది కూడా ఎవరి సందర్భంలో జరిగింది? శతాధిపతి అయిన కొర్నేలు సందర్భంలోనే జరిగిందండి. అతనికి పేతురు గారికి చాలా చతుష్పాద జంతువుల గురించి తినకూడనివి కూడా తినొచ్చు అనే ఒక కళ అతనికి రప్పించి దేవుడు నీవు అన్యులకు కూడా దేవుని యొక్క మాటలు చెప్పవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తారు. అలా అన్య జనాంగానికి పేతురు ద్వారా కొర్నేలు దగ్గర నుంచి సువార్త అనేది రావడం జరుగుతుంది. మనం అందరం ఇక్కడున్న మనం అందరం కూడా అన్య జనాంగం నుంచే క్రీస్తులోనికి వచ్చిన వారం అండి. వచ్చిన మనం క్రీస్తుని మహింపరిచే వారంగా, క్రీస్తుని మన బ్రతుకులో చూపించే వారంగా ఉండాలి. అదేవిధంగా యేసుక్రీస్తు వారు చనిపోయిన తరువాత ఉన్న వ్యక్తి కొర్నేలి. యేసుక్రీస్తు వారు చనిపోక క్రితం కూడా ఒక శతాధిపతి యేసుక్రీస్తు వారు బ్రతికున్న కాలంలో యేసుక్రీస్తుని విశ్వసించిన వ్యక్తి ఒక శతాధిపతి ఉన్నాడండి. అతను మనకి మత్తయి సువార్తలో కనిపిస్తారు, లూకాసు సువార్తలో కూడా కనిపిస్తారు. మత్తయి సువార్తలో అయితే 8వ అధ్యాయంలో, లూకాసు సువార్తలో అయితే 7వ అధ్యాయంలో కనిపిస్తారండి. అదే సందర్భం అంటే ఆయనకి ఒక ప్రియమైన దాసుడు ఉంటాడు. తన దాసునికి అనారోగ్యం రావడం వల్ల యేసుక్రీస్తు వారు కపెర్నహూముకు వచ్చిన విషయం తెలిసి ఆయన యొద్దకు యూదుల పెద్దలను పంపించి ఈ వ్యక్తికి, నా దాసునికి స్వస్థత చేయడానికి యేసుక్రీస్తు వారిని మాట మాత్రం సెలవిమ్మని వేడుకుంటాడండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆ యూదుల పెద్దలు వెళ్ళి, ఇతడు మన వలన మేలు పొందడానికి యోగ్యుడైన శతాధిపతి, మనకు సమాజ మందిరము కట్టడానికి ఎంతో సహకరించాడు, మనం చేసే మేలు పొందడానికి అతని యోగ్యుడు అని చెప్పి యూదుల పెద్దలు యేసుక్రీస్తు వారితో చెప్తారండి. అయితే యేసుక్రీస్తు వారు ఆ దాసునికి స్వస్థపరచడానికి, శతాధిపతికి కాదు, శతాధిపతి సహాయం చేశాడు, కానీ అతని యొక్క ప్రియ దాసునికి స్వస్థపరచడానికి యేసుక్రీస్తు వారు రావడం జరుగుతుందండి. అది తెలిసిన ఈ శతాధిపతి ఏం చేస్తాడంటే, అతను నా ఇంటికి రావడానికి నేను ఎంత మాత్రమూ పాత్రుడను కాను, మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు అని ఆ శతాధిపతి చెప్తాడండి. ఇక్కడ మనకి ఈ శతాధిపతి విషయంలో ఎన్ని విషయాలు తెలుస్తాయంటే ఇంకొక విషయం ఉంటుంది.
నేను కూడా అధికారంలో ఉన్నాను. నేను అవును అంటే అవును, నేను కాదు అంటే కాదు. నేను చెయ్యమంటే చేసేవాళ్ళు ఉన్నారు, నేను వద్దు అంటే ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు మాట సెలవిస్తే చాలు అని యేసుక్రీస్తు వారిని ఆయన అడుగుతారు. నీ దగ్గరకు వస్తానికి, యేసుక్రీస్తు వారి దగ్గరకు వెళ్ళడానికి కూడా అతను సరిపోయే వ్యక్తిని కాను అని తెలియజేస్తాడండి. యేసుక్రీస్తు వారిని మాత్రం ఎదుట పడటానికి కూడా నేను సరిపోను అనే ఆలోచన కలిగిన వ్యక్తి శతాధిపతి. ఇక్కడ ఇతను ఎంతగా నమ్మాడంటే యేసుక్రీస్తు వారిని, ఆయన మాట చెప్తే స్వస్థపరచబడతారు అనే ఆలోచన కలిగిన వాడు ఆ శతాధిపతి. అదేవిధంగా యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వినడానికి వాళ్ళకు ఒక సమాజ మందిరం కట్టించడానికి సహాయం చేసిన వ్యక్తి శతాధిపతి. అదేవిధంగా యేసుక్రీస్తు వారు స్వస్థపరచగలరు అనే నమ్మకం కలిగిన గొప్ప వ్యక్తి అండి. మాట ఇస్తే చాలు, చూడక్కర్లేదు, ఆయన రావక్కర్లేదు, మాట స్వస్థపరచబడతాడనే మాట చెప్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. అసలుకి శతాధిపతి అంటే ఆయన కింద 100 మంది ఉంటారండి. 100 మందికి ఒక అధికారి శతాధిపతి అంటే. తన దాసులు అంటే ఆ దాసుల్లో అతను కాకపోతే ఇంకొకడు ఉంటాడు, ఇంకొకడికి లేకపోతే డబ్బులు ఇచ్చో హాస్పిటల్కి పంపించో అతన్ని స్వస్థపరచవచ్చు. కానీ అతని కోసం మంచి కేర్ తీసుకున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారైతే తప్పకుండా ఇతనికి స్వస్థపరుస్తారు అనే నమ్మకం కలిగి యేసుక్రీస్తు వారు తనకంటే మంచి అధికారి, తనకున్న అధికారం కన్నా గొప్ప అధికారం కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు వారు అని చెప్పి అక్కడ శతాధిపతి భావించడం జరుగుతుందండి. యేసుక్రీస్తు వారిని గొప్పగా, ఒక అన్యుడు శతాధిపతి అంటే అతను అన్యుడండి, యూదుడు కాదు. కానీ అతను కూడా యేసుక్రీస్తు వారిని ఏం చేశాడు? నమ్మారు యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలోనే. అప్పుడు ఆ మాటను విని యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నేను ఇశ్రాయేలీలో అయినా సరే ఇంతటి విశ్వాసం కలిగిన వారిని చూడలేదు అని అంటారు. ఇశ్రాయేలీకి ఏమని తెలుసు? మెస్సయ్య వస్తాడని తెలుసు, ఆయన అద్భుతాలు చేస్తాడని తెలుసు, మన కోసం ఆయన తన ప్రాణాన్ని పెడతాడని కూడా ఇశ్రాయేలీలందరికీ తెలుసండి. కానీ యేసుక్రీస్తు వారు వచ్చారు, అద్భుతాలను చేశారు, వాళ్ళని స్వస్థపరిచారు, అదేవిధంగా చనిపోవడానికి కూడా సిద్ధపడిపోయారు, చనిపోయారు కూడా. కానీ ఆ శతాధిపతి ఏం చేశాడండి? యేసుక్రీస్తు వారిని విశ్వసించాడు, నమ్మాడు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చర్చికి వస్తున్నామండి. మనం చర్చికి వస్తున్నాము అంటే క్రీస్తుని నమ్మాము, క్రీస్తుని అంగీకరించాము కాబట్టి మనం దేవుని మాటలు వినడానికి, నేర్చుకోవడానికి, మన బ్రతుకులో పాటించడానికి మనం వస్తున్నామండి. ఇలా వచ్చే అవకాశం లేని వాళ్ళు బయట ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ తమ మనసులో దేవునికి ప్రార్థన చేసుకుంటూ తమకు ఇలాంటి అవకాశాన్ని కల్పించమని, అదేవిధంగా తాము కూడా దేవుని బిడ్డలమని చెప్పుకోవడానికి అవకాశం ఇమ్మని దేవుని వేడుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. పైకి అన్యులుగా కనిపిస్తూ కూడా తమ హృదయాల్లో దేవుని బిడ్డలుగా జీవించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. కనీసం బాప్తిస్మం తీసుకోవడానికి కూడా భయపడే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇంట్లో వారికి మేము బైబిల్ చదువుతున్నాం అనే విషయం కూడా తెలియకుండా తమ భక్తిని కొనసాగించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అయితే మనం సిలువలో యేసుక్రీస్తు వారు ఉన్న సమయాన్ని, ఆయన పడిన వేదనను చూసి మారిన శతాధిపతి గురించి కొంచెం సేపు మాట్లాడుకుందామండి. ఓకేనండి? ఆ సందర్భం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం అండి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఇక్కడేమో అందరి గురించి ఉన్నట్లుగా ఉందండి. మార్కు సువార్త చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయం 38, 39 వచనాలండి.
అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగెను. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణము విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. ఎదురుగా ఉన్న శతాధిపతి ఈయన చూసి ఈయన నిజముగా దేవుని కుమారుడే అని చెప్పెను. ఇక్కడ ఈయన యేసుక్రీస్తు వారు నిజంగా దేవుని కుమారుడే అని ఎందుకు చెప్పారండి? అక్కడ ఆయన్ని శిక్షించేటప్పుడు నిన్న మనం చూసాం, ఈయన మీద మీరు మోపిన నేరం ఏంటంటే వాళ్ళు అందులో చెప్పిన కారణం ఒకటి, ఈయన దేవుని కుమారుడనని చెప్పుకొనుచున్నాడు అని అంటారు. అప్పుడు ఆ పిలాతు ఈయన అడుగుతారు యేసుక్రీస్తు వారిని, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పుచున్నావా, దేవుని కుమారుడివేనా అంటే అవును నేను దేవుని కుమారుడనే అని యేసుక్రీస్తు వారు చెప్తారండి. దాన్ని బట్టి ఇతను ఏమనుకున్నాడు ఈ శతాధిపతి, ఇతడు నిజముగానే దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. దేవుని కుమారుడు అని చెప్తేనే ఈయన రక్షణలోకి వచ్చేసినట్లేనండి. చూద్దామండి, ఆ విషయాన్ని చూద్దాం. ఈయన ఫస్ట్ యేసుక్రీస్తు వారి చనిపోయిన సందర్భంలో చుట్టూ ఉన్న పరిస్థితులన్నింటినీ, ఆ సంఘటనలన్నింటినీ గమనించారండి ఈ శతాధిపతి. యేసుక్రీస్తు వారు చనిపోయిన సందర్భంలో జరిగిన పరిస్థితులన్నింటినీ గమనించారు. అదేవిధంగా లేఖనములను ఆయన నెరవేర్చారనే మాటను కూడా ఆ శతాధిపతి గమనించారు. ఎందుకని గమనించారంటే యేసుక్రీస్తు వారు లేఖనముల ప్రకారము నేను దప్పికొని ఉన్నాను అని చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా ఇంకొక సందర్భం ఏంటంటే తండ్రికి తన ఆత్మను అప్పగించుకుంటున్నానని చెప్తున్నాడు అంటే ఆ తండ్రి ఎవరు? దేవుడు. కాబట్టి దేవుని కుమారుడే అని ఇతను నమ్ముండొచ్చు. అయితే ఇప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులను ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు జరిగిన సంఘటనలను ఒకసారి చూద్దామండి. ఏముంటాయి? ఆయన చనిపోయినప్పుడు జరిగిన సంఘటనలు ఏమైనా జరిగినాయండి? యేసుక్రీస్తు వారిని సిలువ ఎక్కించిన తర్వాత మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు చీకటి కమ్మెను. మనకు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కనిపిస్తుందండి, 45వ వచనంలో. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. నేను ఇప్పటి వరకు చెప్పిన మాటలన్నీ బైబిల్లోని మాటలేనండి. చక్కగా ఒక పేరాలాగా మనకు ఒక స్టోరీ లాగా చక్కగా అర్థమైపోద్ది చదివితే. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం చూద్దామండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి. ఏమండి, అక్కడ ఎన్నో జరిగినాయి. దేవాలయపు తెర చిరిగిపోయిందంట, భూమి బండలు బద్దలయ్యాయంట, భూమి కంపించింది, భూకంపం వచ్చింది, సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధుల శరీరములు వచ్చాయండి. 45వ వచనంలో మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతయు చీకటి కమ్మెను. ఇవన్నీ జరిగినాయండి యేసుక్రీస్తు వారు చనిపోయిన సందర్భంలో. ఆ శతాధిపతికి అనుమానం రాదండి, ఇప్పుడు వరకు మేము చాలా మందిని సిలువేసాం, ఎవరిని సిలువేసినా ఇలాంటి పరిస్థితులు జరగలేదు. కానీ యేసుక్రీస్తు వారిని సిలువేసినప్పటి నుంచి చీకట్లు కమ్ముకొచ్చినాయి. కొన్ని వర్షం పడుతుందా అంటే వర్షం పడే పరిస్థితి కాదు, పూర్తిగా చీకటి కమ్ముకొచ్చింది. ఆయన ప్రాణం విడిచిన వెంటనే భూకంపం వచ్చింది, బండలు బద్దలయ్యాయి, దేవాలయపు తెర చిరిగిపోయింది, సమాధులు తెరవబడ్డాయి. ఇవన్నీ చూసిన శతాధిపతికి ఒక అనుమానం వచ్చింది. నిజంగా మనం ఇజ్రాయిల్ స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే ఐగుప్తులో నుంచి ఇజ్రాయిల్ని బయటకు తీసుకురావడానికి దేవుడు ఎన్నో అద్భుతాలు చేయించారండి. మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు చేయించారు. ఒక కర్రను తీసుకొచ్చి దాన్ని పాములా చేయమన్నారు.
కానీ ఐగుప్తులు ఏం చేశారు? వాళ్ళ ద్వారా వాళ్ళు కూడా కర్రను తీసుకొచ్చి పాములు చేశారు. కానీ మోషే గారు చేసిన అద్భుతాల ద్వారా వచ్చిన పాములు ఆ పాముల్ని మింగేస్తాయండి. ఈయన చేసిన అద్భుతం వాళ్ళు చేసిన అద్భుతాన్ని మింగేసినాయి. అంటే ఇద్దరు అద్భుతాలు చేశారు కానీ అంతకు మించి ఉంది ఇది. అంటే దేవుడు తన పిల్లలను కాపాడుకోవడానికి, తన పిల్లలకు తోడుగా ఉన్నాడు అని తెలియటానికి అద్భుతాలను చేశారండి. తోడుగా ఉన్నారు. అద్భుతం. ఆ అద్భుతం వల్లనే వీళ్ళు దేవుని పిల్లలు అనే విషయం తెలుస్తుంది. దేవుని పిల్లల యొక్క దేవుని పిల్లలను కాపాడుకునే విషయంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు అక్కడ మోషే గారి సందర్భంలో. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు నిజంగా దేవుని పిల్లలే అని ఐగుప్తులు నమ్మి వాళ్ళు బయటికి పంపించడం జరిగింది. మళ్ళీ వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని రెండుగా చేర్చాల్సిన పరిస్థితి వచ్చిందండి. 2 పాయలుగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది అద్భుతమే. అంతకుముందు ఎప్పుడూ జరగలేదు, మళ్ళీ తర్వాత ఎప్పుడూ కూడా అది జరగలేదు. ఇలా దేవుని పిల్లల విషయంలో ఈ చుట్టూ ఉన్న ప్రకృతి ద్వారా ఎన్నో అద్భుతాలను చేయించారండి. తర్వాత యెహోషువ గారు ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. ఏమని? సూర్యుడిని చంద్రుడిని ఆగిపోమ్మన్నారు. దేవునికి ప్రార్థన చేసి, తండ్రి సూర్యుడిని చంద్రుడిని ఆపే అంటే సూర్యుడు చంద్రుడు ఆగిపోయారండి. ఏమంటే సూర్యుడు చంద్రుడు ఆగిపోతే భూమి పనిచేస్తుందా? భూమి పనిచేయదండి. సూర్యుని చుట్టూ తిరుగుతుంది భూమి చుట్టూ తిరుగుతుంది చంద్రుడు. భూమి ఆగితేనే అవి ఆగుతాయి. భూమి ఆగకుండా అవి ఆగడం కుదరదు. ఎందుకంటే విశ్వం మొత్తానికి కేంద్ర స్థానం భూమి. కాబట్టి ఆ రోజు దేవుడు ఏం చేశాడు? దేవుని పిల్లల కోసం ప్రకృతిని ఆపేశాడు. అద్భుతాన్ని చేశారు ఆ రోజు యెహోషువ గారి సందర్భంలో. తర్వాత మనం ముందుకు వస్తే ఏలియా గారు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. ఏలియా గారు దేవుడికి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదండి. ఇలా దేవుడు తన పిల్లలు, తన భక్తుల విషయంలో వాళ్ళు తనకు మనవి చేసుకుంటే ప్రకృతి ద్వారా ఎన్నో అద్భుతాలను చూపించారండి. దీనిని బట్టి మనకేమర్థమవుతుంది? అక్కడ దేవుడు దేవుని పిల్లలు అని అర్థమవుతుంది. అంతే కదండి. ఆ రోజు మనం పాఠం విన్నాం. ఎడ్లను తగలబెట్టే విషయంలో ఏలియా గారు ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్నిగంధకాలు వస్తాయండి. అక్కడ మహా అద్భుతం జరిగింది కదండి. అవునా? బయలుదేవతకు వాళ్ళు ప్రార్థనలు చేశారు, నాట్యాలు చేశారు, ఏడ్చారు, అరిశారు, కొట్టుకున్నారు. ఎన్ని చేసినా అద్భుతం జరగల. కానీ ఏలియా గారు ప్రార్థన చేస్తే అగ్ని పైనుంచి వచ్చి నీళ్ళల్లో అగ్ని వచ్చి కాల్చేసిందండి. నీళ్ళనే కాల్చేసింది. అవును కదండి. అద్భుతం కదా? ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయండి. దేవుడు ఎన్నో చేశాడు. ఇవన్నీ ఆ శతాధిపతికి గుర్తొచ్చి ఉండొచ్చు. ఇలా దేవుని పిల్లల విషయంలోనే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఈయన నిజముగానే దేవుని కుమారుడు కాబట్టే ఇలా జరుగుతుంది అని ఆయన నమ్మారండి. ఈయన దేవుని కుమారుడు అని. అదేవిధంగా లేఖనములను నెరవేర్చినట్లు అని యేసుక్రీస్తు వారు అంటారు. అంటే లేఖనములు అనేవి ఉన్నాయి అంటే ముందే ఈయన గురించి మాటలు ఉన్నాయి, వాటిని ఈయన నెరవేరుస్తున్నారు కాబోలు అనే ఆలోచన కూడా ఆయనకి వచ్చి ఉండొచ్చు. లేఖనముల ప్రకారం ఏమంటారు ఆయన? నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఇది కూడా ఒక లేఖనమే. మనం కీర్తన గ్రంథం చదువుతున్నాం. ఈ ఒక 3 విషయాలు చెప్తాను నేను. ఇది నేను ఇచ్చిన టాస్క్ అనుకోండి. ఎక్కడున్నాయో ఎగ్జామ్ రోజుకి కనిపెట్టండి. 4వ మాట అండి. 4వ మాట, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. నెక్స్ట్ 5వ మాట, లేఖనముల ప్రకారం నేను దప్పికొనిచున్నాను అండి. ఇంకొక మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నాను. ఇవన్నీ లేఖనముల ప్రకారమే జరిగాయండి. ఇవన్నీ నేను చెప్పిన ఈ 3 వచనాలు కూడా కీర్తనల గ్రంథంలోనే ఉన్నాయండి. సరేనండి. అయితే సిలువలో మరణం అనేది జరిగింది అక్కడ యేసుక్రీస్తు వారికి. మనం నిన్న
సినిమా చూసాం, యేసుక్రీస్తు వారి గురించి చూసాం. శిలువ మరణంలో యేసుక్రీస్తు వారు ముందు చనిపోయారండి. ఆయన్ని ఎంతో హింసించి 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 శిలువ మరణం చేశారు ఆయనకి. ఆ శిలువ మరణంలో ఆయన మరణించారు. అది వాళ్ళు తెలుసుకోకుండా పక్కన ఉన్న దొంగలిద్దరికి కాళ్ళు వెరక్కొడతారండి. ఎందుకని? చుట్టూతో ప్రళయం కనిపిస్తుంది వాళ్ళకి. యేసుక్రీస్తు వారు చనిపోగానే ప్రళయం కనిపిస్తుంది. వాళ్ళని అలా సిలువలో వదిలేసి వెళ్తే వాళ్ళు ఎప్పుడు చనిపోతారో తెలియదు, కానీ చనిపోతారు. అలా ఎప్పుడు చనిపోతారో తెలియదు, చనిపోవడానికి ఎక్కువ సమయం పడుతుంది అంటే వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళు కాళ్ళు వెరక్కొట్టేస్తారు. ఎముకలు విరిగితే రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగదంటండి. సైన్స్ స్టూడెంట్లకు సైన్స్ బోధించట్లేదు. రక్త ప్రసరణ జరగక శరీరం కుసించుకుపోయి త్వరగా వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. అందువలన వాళ్ళు అక్కడ ఏం చేశారంటే మిగిలిన దొంగలిద్దరిని చంపడం అనేది జరిగింది. నేను నిన్న ఇక్కడ చూసిన సందర్భంలో నేను గమనించాను. చుట్టూతో చీకట్లో కమ్ముకొచ్చినాయి, భూమి బద్దలవడం, దేవాలయం తెర చెరగటం వాళ్ళు గమనించగానే ముందు గబగబా వచ్చి దొంగల కాళ్ళు విరక్కొడుతున్నారు. యేసుక్రీస్తు వారిని కూడా కాళ్ళు విరక్కొట్టాలని చూసినప్పుడు ఆ శతాధిపతి చెప్తాడు, ఆయన చనిపోయాడు, ఆయన్ని కొట్టకండి అని. చనిపోయాడో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి కావాలంటే పళ్ళెంతో పొడిచి చూసుకోమంటే పళ్ళెంతో పొడిస్తే ఆయన శరీరంలో నుంచి రక్తము నీరు వచ్చేసింది బయటికి. అంటే ఏంటి? ఆయన చనిపోయారు, ఇంకా ఆయనలో ఏమి ప్రాణం అనేది లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారిని కాళ్ళు విరగొట్టకుండా ఉండటం కూడా లేఖనం యొక్క నెరవేర్పేనండి. ఆయన ఎముకలు ఒకటి కూడా విరగొట్టబడకూడదు అనేది. అదేవిధంగా బళ్ళెంతో పొడవటం అనేది కూడా లేఖనం యొక్క నెరవేర్పేనండి. యేసుక్రీస్తు వారు తనంతట తాను ప్రాణం పెట్టడానికి భూమి మీదకి వచ్చారు, కానీ వేరే వాళ్ళ చేతిలో చనిపోవడానికి మాత్రం రాలేదండి. నిన్న మీరు ఇందులో చూసినప్పుడు అపవాదిని, జన సమూహంలో ఉన్న అపవాదిని గమనించారా? చక్కగా సినిమా అంటే సినిమాలా తీశారండి. అపవాదిని ఎంత అందంగా తీసుకొచ్చారు. సెమినార్కి వెళ్ళినప్పుడు అండి జాన్సన్ విక్టర్ గారు దెయ్యం పాఠం చెప్పారండి. ఆ పాఠానికి మా లేఖన ఆయనకి శిష్యురాలు అయిపోయింది. జాన్సన్ విక్టర్ గారికి అట్టికాయ వలసి నోట్లో పెట్టినట్టుగా చెప్పారు దెయ్యం పాఠం. దెయ్యం అంటే అందంగా ఉంటుందండి, దెయ్యం అంటే అబ్బాయి కాదండి. అలా చెప్పుకొచ్చారు ఆయన పాఠాన్ని. అందంగా నగలు పెట్టుకొని అలంకరించుకుంటున్నాము అంటే అది దెయ్యం లక్షణం అండి. దానికి అందంగా ఉండటమే ఇష్టం. దెయ్యం అందంగానే ఉంటది. ఏమంటే అందంగా ఉండొచ్చు, కానీ చాలా మంది మితిమీరిన అందంతో ఉంటారు. దేనికి? అందరి కళ్ళు నా మీదే పడాలి అని. నిన్న అక్కడ అదే కోణంలో చూపించారు అక్కడ అపవాదిని. అందంగా అందరి మధ్యలో అందంగా జన సమూహంలోనే ఎందుకుందండి అపవాది? అది జన సమూహాన్ని ప్రేరేపిస్తుంది, వారి ఆలోచనల్లో ఉందది. అందుకనే మనకు దాన్ని జన సమూహంలో చూపించారు అపవాదిని. యేసుక్రీస్తు వారు చనిపోకుండా ఉండటమే అపవాది యొక్క లక్ష్యం. అవును కదండి? యేసుక్రీస్తు వారు చనిపోతే మనందరం యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకానికి వెళ్ళిపోతామండి. అప్పుడు దాని దగ్గరకు మనం ఎవరం వెళ్ళం. దాంతోపాటు నరకానికి మనం రాలేమని ఆయన చనిపోయిన తర్వాత లాస్ట్లో అపవాదిని చూపిస్తారు. అది ఎంత బాధపడిపోతుందో అపవాది, యేసుక్రీస్తు వారు చనిపోయారని. ఆయన తన పిల్లలందరి కోసం తన రక్తాన్ని కార్చేశాడు. వీళ్ళందరూ యేసుక్రీస్తు వారిని అంగీకరించి వాళ్ళ పాపాలను ఆయన రక్తంలో కడిగేసుకుంటే యేసుక్రీస్తు వారితో పాటు పరలోకం వెళ్ళిపోతారు. నాతో పాటు నరకానికి నేను వీళ్ళని తీసుకువెళ్ళలేనే అని అక్కడ అపవాది బాధపడిపోతుందండి. గట్టిగా అరిసేస్తుంది. చివరి పాయింట్ అదే అక్కడ సినిమాలో. కాబట్టి మనం ఎలా ఉండాలి? లేఖనాలను నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. తండ్రే ఒక ప్రణాళికగా తన కుమారుని భూమి మీదకు పంపించారు. యేసుక్రీస్తు వారు భూమి మీదకు రావాలి, ఏ పాపము లేకుండా బ్రతకాలి, అదేవిధంగా పరిశుద్ధునిగా తనని తాను మరణానికి అప్పగించుకోవాలి. మరణానికి తనను తాను అప్పగించుకున్నాడు.
వాళ్ళు ఎన్ని అన్నారండి, ఎంత బాధ పెట్టారండి, ఎన్ని దూషించారండి. ఆయన ముఖము వికారం అయిపోద్దంట వాళ్ళు చేసిన పనులకి, వాళ్ళు కొట్టిన దెబ్బలకి. అయినా సరే యేసుక్రీస్తు వారు మాట కూడా మాట్లాడలేదు. కానీ ఒకటే, సిలువ వేయంగానే తండ్రికి ప్రార్థన చేశాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని దేవునికి ప్రార్థన చేశారు. అంటే మనం కూడా ఆయనలా బ్రతకాలి. నిన్న 7 మాటల సారాన్ని నేర్చుకోండి, తెలుసుకోండి అని చెప్పారు పాఠం. ఫస్ట్ మనకు ఉండవలసిన లక్షణం క్షమాగుణం. కానీ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనకు ఉండని లక్షణమే క్షమించే గుణం అండి. ఎవరు ఏమన్నా మనం భరించలేం. అలాంటి లక్షణాలతో మనం ఉన్నామండి. తర్వాత లేఖనంలో నెరవేర్పు జరిగింది అని చెప్పి ఆ శతాధిపతి నమ్మాడు. ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ అంటే జరుగుతున్నాయంటే ఈయన నిజంగా దేవుని కుమారుడే అని చెప్పి ఆ సంఘటనలను బట్టి శతాధిపతి నమ్మాడు. మూడవది, ఈయన తండ్రి అని సంబోధిస్తున్నాడు. తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొనిచున్నాను అని చెప్పి ఆయన వెంటనే చనిపోయారు కదా. అంటే ఏంటి, ఈయనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఎవరు? దేవుడు. అంటే ఈయన నిజంగా దేవుని కుమారుడే. దేవుని కుమారుడే ఇక్కడ ఉన్న ఈ తన ప్రజలందరి కోసం చనిపోవడానికి భూమి మీదకి వచ్చాడు అని చెప్పి ఆ శతాధిపతి నమ్మాడండి. దేవుని కుమారుడిని అంగీకరిస్తేనే మనకు పరలోకం. ఈ విషయం మనం ఎక్కడ తెలుసుకుంటామంటే, మనకు కన్ఫామ్గా దేవుని కుమారుని విశ్వసిస్తే మనకు రక్షణ వస్తుంది అనే వచనాన్ని చెప్పి నేను పాఠం ముగిస్తానండి. ఫిలిప్పు దగ్గర, నపుంసకుని దగ్గరికి దేవుడు ఫిలిప్పుని పంపిస్తారు. అక్కడ నపుంసకుడు వెళ్తున్నాడు, అతనికి తెలియట్లేదు, చదువుతున్నాడు కానీ అతనికి తెలియట్లేదు. నీవు రథం మీద వెళ్తున్నాడు, నువ్వు వెళ్ళి అతనికి వాక్య భావాన్ని చెప్పు అని చెప్పి దేవుడు పంపిస్తే, రథం మీద వెళ్ళే నపుంసకుడు దగ్గరికి ఫిలిప్ వెళ్తాడండి. రథం మీద వెళ్తుంటే ఫిలిప్ ఎలా వెళ్తాడు? నడుచుకుంటూ వెళ్తే రథం మీద ఉన్న వ్యక్తి దొరుకుతాడు, అందుతాడండి? పరిగెత్తుకుంటూ వెళ్ళండొచ్చు, అవునండి. అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత నపుంసకుడు అడుగుతాడు. ఒకసారి చూద్దామండి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 8వ అధ్యాయం 35 నుంచి అండి. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు నీకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. అప్పుడు ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందుదావని చెప్పెను. ఇక్కడ నీళ్లున్నాయి, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి నీకు ఆటంకం ఏంటని ఫిలిప్పును ఈ నపుంసకుడు అడిగితే, ఫిలిప్ ఏమని అడుగుతున్నారంటే, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించావా అని అడుగుతున్నారు. నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అప్పుడు ఆ నపుంసకుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. బాప్తిస్మం ఇవ్వడానికి ఫిలిప్ నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసించావా అని అడిగితే, ఈ నపుంసకుడు ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని నేను విశ్వసించాను అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని విశ్వసిస్తే మనం ఏం చేయొచ్చు? బాప్తిస్మం తీసుకోవచ్చు. మన పాపాలన్నీ కడగపడతాయి. దేవుని కుమారుడే యేసుక్రీస్తు వారు అని ఇక్కడ మనకి ఈయన ఈ విశ్వసించిన సందర్భాన్ని బట్టి మనం టాలీ చేసుకుంటే, అక్కడ ఈ శతాధిపతి ఏమన్నాడు? నిజముగా ఈయన దేవుని కుమారుడే అని విశ్వసించాడు కాబట్టి ఆయన అక్కడ రక్షణలోనికి వచ్చారు. ఇది యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత కాబట్టి ఇక్కడ ఈయన బాప్తిస్మం తీసుకున్నారు. అక్కడ శతాధిపతికి బాప్తిస్మంతో అవసరం లేదండి. ఎందుకని? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తరువాత నుంచి బాప్తిస్మాన్ని అమల్లోనికి తీసుకొచ్చారు. చనిపోయి తిరిగి లేవడం అదే కదండి మనం తీసుకునే బాప్తిస్మం. మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్న మనము
క్రీస్తు వారి రక్తంలో కడగబడాలి. అంటే నీళ్ళలో సమాధి చేయబడాలి, మళ్ళీ తిరిగి లేపబడాలి. ముంచబడుతున్నాం, లేపబడుతున్నాం, బాప్తిస్మా తీసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన నాటి నుంచి బాప్తిస్మం అనేది అమల్లోకి వచ్చింది. కాబట్టి అక్కడ శతాధిపతి ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడు అని విశ్వసించి రక్షణ పొందాడు. ఈ విషయాన్ని తన చుట్టూ ఉన్న వారందరూ విన్నారండి. విన్నారు కాబట్టే దేవుడు ఇక్కడ రాయించడం అనేది జరిగింది. లేకపోతే రాయించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారిని గురించి తన జనాంగం అందరికీ తెలుసు. ఆయన వస్తాడు, అందరి కోసం ప్రాణం పెడతాడు, తన యొక్క రాజ్యాన్ని నిర్మిస్తాడని అందరికీ తెలిసిన ఎవ్వరూ నమ్మలేదు, విశ్వసించలేదు, అంగీకరించలేదు. ఆఖరికి సిలువేసి చంపేశారండి. యేసుక్రీస్తు వారిని నమ్మడానికి శతాధిపతిలాగా కొన్ని గంటల సమయం చాలు. తనలో జ్ఞానం ఉంటే, ఆలోచన ఉంటే కొన్ని గంటలు చాలు, కొన్ని మాటలు చాలండి. కొన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని గురించి వింటున్నాం, ఆలోచిస్తున్నాం, మాట్లాడుతున్నాం. మన ప్రవర్తన మాత్రం మనం మార్చుకొని వారంగానే ఉంటున్నామండి. మన ప్రవర్తనను మార్చుకొని ఈ శతాధిపతి ఏ విధంగా అయితే చూసి తన చుట్టూ ఉన్న మార్పులను బట్టి కొన్ని గంటల సమయంలోనే మార్పు చెందాడండి. మనం కూడా మన ప్రవర్తన రోజు కొంచెం మార్చుకుంటూనే ఉండాలండి. ఎన్నో తప్పులు చేస్తూనే ఉన్నాం. వాటిని సరి చేసుకుంటూ యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టకుండా ఆ మహాలోకానికి చేరే భాగ్యం మనందరం కూడా పొందుకోవాలండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, శతాధిపతి క్రీస్తు వారిని చూసి అతని చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఈయన నిజముగా దేవుని కుమారుడే అని నమ్మి విశ్వసించాడు నాయన. మేము కూడా చూడకుండానే నీ యొక్క మాటలను విని నీ మాటల ప్రకారం నిన్ను విశ్వసించాం నాయన. విశ్వసించిన మేము నీ యొద్ద నుంచి తప్పిపోకుండా, అపవాదికి లోబడిపోకుండా, నీ చిత్తానుసారంగా బ్రతికి నీ ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డలుగా మేమందరం ఉండాలి నాయన. అటు విధంగా ఉండడానికి మాకు తోడుగా ఉండి సహాయం చేయి తండ్రి. మా పిల్లల్ని నీ జ్ఞానంలో పెంచుకోవడానికి ముందు మేము మంచి ప్రవర్తన కలిగి జీవిస్తూ వారికి మాదిరిగా ఉండే సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనని సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.